జూన్ 10వ తేదీ కల్లా హంద్రీనేవా కాలువ పనులు పూర్తి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హంద్రీనేవా ప్రధాన కాలువ వెడల్పు పనులకు 3,800 కోట్ల రూపాయల కేటాయింపులు. ఒక్క పోలవరం మినహా తెలంగాణ, దక్షిణాది భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు లేవు. జిల్లాలో 82 కిలోమీటర్ల మేర ఉన్న హంద్రీనేవా కాలువలో ఇప్పటికే 12 కిలోమీటర్ల కాలువ వెడల్పు పనులు పూర్తి స్థాయిలో చేపట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ సవాల్. 20 ఏళ్లలో జరగని పనిని 70 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక. హంద్రీనేవా పనులు పర్యవేక్షణకు రావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి రాగులపాడు వరకు హంద్రీనేవా ప్రధాన కాలువ వెడల్పు పనులు పరిశీలన. హంద్రీనేవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 10వ తేదీకి డెడ్లైన్ విధించారని, అప్పటిలోపు హంద్రీనేవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం మెయిన్ రోడ్లో ఉరవకొండ పట్టణం వద్దనున్న హంద్రీనేవా కాలువ నుండి రాగులపాడు రోడ్డు వరకు 35వ ప్యాకేజీ కింద హంద్రీనేవా ప్రధాన కాలువ వెడల్పు పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఉరవకొండ వద్ద నుంచి రాగులపాడు వరకు హంద్రీనేవా ప్రధాన కాలువపై అధికారులతో కలిసి మంత్రి పర్యటించి పనులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హంద్రీనేవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనేవా కాలువ వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆ రోజున శరవేగంగా 40% పనులను పూర్తి చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం గంప మన్ను కూడా కాలువ మీద తీలేదన్నారు. తాము మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాపై ఉన్న ప్రత్యేక ప్రేమ, అభిమానంతో బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరుగుతున్నప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సీఎం తమకు ప్రోత్సాహం ఇచ్చారన్నారు. ఒక్క ప్రాజెక్టు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 3,800 కోట్ల రూపాయల కేటాయింపులు ఎప్పుడూ జరపలేదన్నారు. ఒక్క పోలవరం మినహా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు ఒక్క బడ్జెట్లో జరిపినటువంటిది ఎక్కడా కూడా లేదన్నారు. తెలంగాణ, దక్షిణాది భారతదేశంలో ఏ ఒక్క సింగిల్ ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదన్నారు. కేవలం కేటాయింపులు జరిపి ప్రచారం చేసుకునే ఆలోచన తమకు లేదని, పనులను కూడా వెంటనే ప్రారంభించామన్నారు. ఈ ఏడాది మార్చి 15-20 తేదీ మధ్య బడ్జెట్ అప్రూవల్ పూర్తి చేసుకుంటే అప్పటికే సన్నద్ధత పనులు పూర్తి చేసుకుని 20 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయని, అనంతపురం జిల్లాలో 82 కిలోమీటర్ల మేర ఉన్న హంద్రీనేవా కాలువలో 12 కిలోమీటర్ల కాలువ వెడల్పు పనులు ఇప్పటికే పూర్తి స్థాయిలో చేసేయడం జరిగిందన్నారు. 10-15% పని ఇప్పటికే పూర్తయిందని, హంద్రీనేవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 10వ తేదీకి డెడ్లైన్ విధించారన్నారు. HNSSE కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్ అన్నారు. 20 ఏళ్ల పాటు కాలువలో ఎంత మట్టి ఎత్తిపోసామో దాంట్లో 60-70% మట్టిని ఇప్పుడు తీయాల్సి వస్తోందన్నారు. 7 మీటర్ల కాలువని పెంచుతున్నామని, 12 మీటర్ల నుంచి 19 మీటర్ల వెడల్పు వరకు చేసుకుంటున్నామని, 20 సంవత్సరాలలో జరిగిన పనిని 70 రోజుల్లో పూర్తి చేసేలా ప్రణాళిక వేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, సాయిల్ బిహేవియర్ సెట్టింగ్ చాలా వేగంగా చేస్తామనుకుంటే వర్షాలు ఉండడం, కెనాల్లో నీరు ఆగిపోయిన వెంటనే డ్రై కాకపోవడంతో స్లెడ్ డ్రై కాక స్లస్సీ మెటీరియల్ వస్తోందని, తీయడానికి మిషన్లు ఇరుక్కుపోతున్నాయని, టిప్పర్లు సగం మాత్రమే లోడ్ చేసుకుని ఎక్కువసార్లు తిరగాల్సి వస్తోందని, ఇలా అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని, ఈ రోజుకు 195 పెద్ద ఎస్కవేటర్లు పనిచేస్తున్నాయని, దానికి రెట్టింపు స్థాయిలో టిప్పర్లు, రోజర్లు, కాంపాక్టర్స్ పనిచేస్తున్నాయన్నారు. నిశ్శబ్దంగా హంద్రీనేవా కాలువ వెడల్పు చేసే పనులు పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతోందన్నారు. 80% మిషనరీ మెన్ పవర్ పనిచేస్తున్నాయని, కాలువపై ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని, గత ప్రభుత్వంలో రైతులు పొలాలకు వెళ్లే దారిలో కూడా కంప చెట్లు తొలగించలేదన్నారు.
కెనాల్ జంగిల్ పేరెంట్స్ చేసుకుని ఫ్రెష్గా లెవెల్స్ అన్నీ తీసుకుని ఆ లెవెల్స్ ప్రకారం మళ్ళీ డిజైన్ చేసుకుని సిల్ట్ స్థాయిలో సిల్ట్ అంతా తొలగించి బాటమ్ స్థాయిని మెయింటైన్ చేసేలా చూస్తున్నామన్నారు. మండు టెండర్లను లెక్క చేయకుండా పనిచేస్తున్న హెచ్ఎన్ఎస్ఎస్ఈఈ ఎస్సీఈఈ వారి టీంను అభినందిస్తున్నామన్నారు. ఈ పనులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశామని, అందులో ఏ కిలోమీటర్లో ఏ మిషన్ ఎంత పని చేస్తున్నాయి, సాయంత్రానికి ఎంత పని జరిగిందనేది అప్డేట్ వస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమాత్రం అలసత్వం ఉన్నా అది సాధ్యం కాదని, అందుకు సిద్ధం చేయడం కోసం మొదట్లో ఒక 10-15 రోజులు అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. ఇప్పుడు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఇంకో 10-20% సిద్ధమైతే పనులన్నీ పూర్తి స్థాయిలో జరుగుతాయన్నారు. జూన్ 10వ తేదీకి 2 నెలల సమయం ఉందని, 60 రోజుల్లో 80% పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇది ఛాలెంజింగ్ టాస్క్ అని, గొప్ప పనిని చేస్తున్నామని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. జిల్లా ప్రజల రుణం తెచ్చుకునేందుకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరపడం, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సహకారం అందించి పనులు కూడా పూర్తి చేయాలని ప్రోత్సహించడం, జిల్లా తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇది చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విషయమని, ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడా కాలువ మీద రాలేదని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వలేదన్నారు. మొదటి దశలో కూడేరులో కొద్ది పోర్షన్ మినహా అనంతపురం జిల్లాలో ఎక్కడా కాలువ లైనింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న కాలువ వెడల్పు పనులకు కూడా లైనింగ్ చేయమని టెండర్ పిలిచారని, ఆ రోజు ఒక్కరూ నోరు మెదపలేదు. పదవి పోతుందని భయపడ్డారన్నారు. ప్రజలకు ఏది మంచిదైతే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాలువ వెడల్పుతో పాటు భగవంతుడు సహకరిస్తే ఇంకా వెడల్పు చేయవచ్చని, 3800 క్యూసెక్ల నీరు కాలువలో ఎలా తీసుకెళ్లాలో మొదటి దశలో తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రి గతంలో ఉరవకొండకు వచ్చి జలదీక్ష చేసి 3 నెలల్లో హంద్రీనివా పనులు ప్రారంభిస్తామన్నారని, ప్రభుత్వం వచ్చాక 5 ఏళ్లు మర్చిపోయారన్నారు. ఇవాళ మేము ఒక్క మాట కూడా రైతులకు చెప్పలేదని, మా మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి టీం చంద్రబాబు రేయింబగళ్ళు పనిచేస్తోందన్నారు. తాము ప్రచార ఆర్భాటాలకు పోవడం లేదని, చంద్రబాబు ప్రభుత్వం కళ్ల ముందు చూపిస్తోందని, బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, కేటాయింపులు జరిగిన మరుసటి రోజు నుంచే పనులు ప్రారంభమయ్యాయని, నిశ్శబ్దంగా పనులు కూడా 10% పూర్తయ్యాయన్నారు. అనంతపురం జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నామని, సీఎం ఆలోచనలు గైడెన్స్ కూడా మాకు కావాలని, ఇంకా పనులు ఎలా మెరుగ్గా చేయొచ్చు అనేది కావాలని, హంద్రీనివా పనులు పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నామని, సమయం చూసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వస్తారని ఆశిస్తున్నామన్నారు. అమరావతిలో కూర్చునే పనులను ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారని, గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి అదే తేడా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 12 మోటార్లు ఆన్ చేయాలని లక్ష్యం పెట్టడం జరిగిందని, 9-10 మోటార్లు ఆన్ చేయగలిగితే గ్రేట్ అచీవ్మెంట్ అని తాము భావిస్తున్నామని, 50% నీరు అదనంగా తెచ్చిన వారం అవుతామన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో పట్టిసీమ తర్వాత హంద్రీనివా కాలువ వెడల్పే గొప్ప ఘనత అవుతుందన్నారు. 1,00,000 లోపు పనులు పూర్తి చేస్తే 70 రోజుల్లోనే హంద్రీనివా కాలువ వెడల్పు చేసే ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తయితే 3800 క్యూసెక్ల నీరు తీసుకురావడం లక్ష్యం అన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించి ఖచ్చితంగా జిల్లా ప్రజల రుణాన్ని తీర్చుకుంటామని తెలిపారు. అనంతపురం జిల్లాలో జరగని లైనింగ్పై అనంతపురం నేతలు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని, సత్యసాయి జిల్లాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అక్కడ కొందరు లైనింగ్ కావాలని అడుగుతున్నారని, అక్కడ అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ నాగరాజు, ఎస్సీ రాజ్ స్వరూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.